how do we try and teach other because it's a collective aspiration after all. But I still wish to communicate that madam. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఆయన చదవ ఈ షుడ్ బీ హియర్ అనుకుంటున్న రూల్ వైపు నుంచి ఎవరో మీటింగ్స్ పెట్టారు ఆయనతో అది కొంచెం లేట్ అవ్వాలి ట్రాఫిక్ జామ్ ఉంటే ఇప్పుడు వచ్చే డేట్లో చేసి ఆయన ఫోన్ చేస్తారు సార్ మీరు అంతేపాటు వస్తున్నారని చెప్పారు నేను వెళ్ళిపోయాను కొంచెం ప్లీజ్ కన్వే అవర్ గ్రాటిట్యూడ్ టు మేడం అండ్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ చెప్పారు. సో ఇది చెప్పి నన్ను ఇక్కడ మాట్లాడినందుకు థ్యాంక్స్. నేను ఇందాక చెప్పినట్టుగా అందరూ సాధకులు అయ్యేసరికి ఒక ఆనందం కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాన్నగారిని కూడా సాధకులుగానే అందరం చూసాం. ఒక వ్యక్తిగా అయితే మనం ఏమి గుర్తించినట్టు మధుసూదన్ రెడ్డి గారు, మన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు లాంటి వాళ్ళు సాధకులుగా మనం గుర్తిస్తాం. ఆ సాధనా మార్గంలో మనం కూడా వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ఒక స్ఫూర్తి కోసం మనం ఒక స్మరణ గుర్తు చేసుకోవడం, దానివల్ల ప్రేరణ పొందడానికి అనుకుంటాము. శ్రీనివాస్ గారు అప్పుడు వచ్చినట్టు నాకు ఏమి గుర్తులేదు. ఎంత చిన్నగా ఉన్నారో వచ్చి వెళ్ళిపోయేవాడు. అందరూ కూడా అక్కడ రెండుగా వచ్చారని ఇంటికి నేను నాన్నగారి దగ్గర కలిశాను. నాన్నగారిని కలిసినటువంటి కలిసి ఉండడం అనేది ఆనందంగా ఉండేది. ఇందాక నాకు చెప్పినట్టుగా ఒక సౌమ్యం, ఒక ప్రసన్నత, తర్వాత తెలిసిన విషయాన్ని చెప్పడంలో అది నాకు సాధనగా భావించాను. ఇది నాకు సాధన అని అనుకోవడం అనేది అది నేర్పారు. కనుక మనం చెప్తున్నాము వింటున్నాము అని కాకుండా అది నాకు సాధనగా ఉంది అని చెప్పి ప్రతి సమావేశంలో కూడా సాధకులతో వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటుండేవారు. సత్సంగం కూడా ఏర్పాటు అవుతూ ఉండేది. దీంతో అప్పుడు ఒక 10 మంది వచ్చేవారు. ఆ 10 మంది కూడా వచ్చి చాలా ఉత్సాహంగా 1 గంట 1.5 శనివారాల పాటు జరుగుతూ ఉండేది. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నట్టుగా సత్సంగంలో ఉండడం వల్ల మన జ్ఞానం పటిష్టమని బలమవడానికి కారణం. మనలో ఉన్నటువంటి ప్రకృతి మన జ్ఞానం వైపు కోరివ్వదు. ఒక్కగా ఉంటే అది మన ఇంటికి లాగుతూ ఉంటుంది. కానీ అదే ఒక సత్సంగంలో ఉంటే ఆ ప్రకృతి కొంత ఉపశమిస్తుంది, మనం వదిలిపెడుతుంది. అంతరాత్మే కాస్త ముందుకు రాణిస్తుంది. అంతరాత్మ మిగతా అంతరాత్మలు అనేటువంటిది గుర్తిస్తుంది సమూహం. అది సామూహిక సాధన అనేటువంటి ఒక కొత్త సాధనా మార్గాన్ని శ్రీ అరవిందుడు ప్రపంచానికి అందించారు. శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఎవరికి ఆలోచించిన వాళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ప్రపంచానికి ఎట్లా పరిష్కారం, ఇక్కడ అజ్ఞానం పోయేది ఎట్లా అనేదే ఆయన ప్రశ్న వేసుకుని ఆ అజ్ఞానం పోవడానికి ఇక్కడ సాధ్యమవుతుంది అని చెప్పి సామూహిక సాధనా మార్గాన్ని ఆయన చెప్పారు. కనుక వర్టికల్గా వెళ్ళాలి, హారిజాంటల్గా వెళ్ళాలి అనేది వారు సందేశించారు. వ్యక్తే ముందు ఉంటారు, వ్యక్తే ముందు జ్ఞానం సంపాదించాలి, వర్టికల్గా గ్రో అవ్వాలి. కొంత తను సాధించిన తర్వాత తన స్థితి వరకు సమాజం రావడానికి మళ్ళీ కిందికి దిగి సమాజంతో ఆ ఆనందంతా పంచుకుంటూ తనతో పాటు సమూహాన్ని కూడా ప్రయత్నిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అతని జర్నీ వర్టికల్ గా కొనసాగుతుంది. ఇంకా హైయర్కి రీచ్ అవుతాడు. అక్కడ మళ్ళీ ఆగి మళ్ళీ సమాజాన్ని తనతో పాటు ఆ హైయర్ పాయింట్ తీసుకెళ్ళాలి. ఇలా వర్టికల్ గా హారిజాంటల్ గా గ్రోత్ అనేది సామూహిక సాధన వల్ల మాత్రమే ప్రపంచమంతా కూడా దివ్యం కావడానికి అవకాశం ఉంది అని అరవిందుల వారు మనకి ప్రపంచానికి ఆ దర్శనాన్ని ఇచ్చారు. సిద్ధాంతం వారికి ఏం లేదు. ఇంకా లైఫ్ ఈజ్ నాట్ ఎస్థెటిక్ బియాండ్, లైఫ్ ఈజ్ ఫీల్డ్ ఆఫ్ యోగా. అది ఈ ప్రపంచమే యోగానికి ఒక రంగం. కానీ దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది మానవులు చేయవలసినటువంటి పని అని చెప్పి వారు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని కొనసాగించడం అనేది శ్రీ అరవిందో సొసైటీ చేస్తున్నటువంటి ఒక మహత్కారం. దీనికి మరి మాట్లాడాల్సిన ఆశీస్సులు కనుక ఏమైనట్లయితే ఈ విధమైనటువంటి కంటిన్యూటీ ఉండదు.
బెనర్జీ గారు వచ్చున్నారు. బెనర్జీ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. You also speak a few words. You see, I have one problem. I cannot know the language. I can only speak English. Okay, sir. And I am in a little in the sense, I wish I could have known that but saying that, thank you, gentlemen and ladies. I was just telling Dr. Mala that I wish she had told me that I like to share these thoughts. Then I would have got myself a very good job. But saying that, after all, what is the requirement of preparation? We are here for next goodness and love. I joined this institute or branch of your Buddha Society way back in 1994, and I was told by no lesser person than Nasi Bhai and Dada that there are 2 speakers who you must follow if you want to know anything about Sri Aurobindo. One was Dr. Makkari, second was Dr. Purnachandra. So, being a religious student, I started coming for the talks. It used to be on Saturday for Professor Makkari, Sunday for Mr. Purnachandra. After attending a few courses or other few meetings, I started going to the house at Nalavinda, which used to have a sort of a study camp, and about 5 or 6 very close persons of him. They used to be there. 2 attractions were there. I regularly went for a couple of years. One was that I used to tell him, "Sir, I don't know the language, and you must excuse me. So if you can speak in such a way that I can understand what you are saying," he said, "Don't worry about it. I will make it like that." So that was one attraction. The second attraction was there used to be bananas and fruits. I became quite close with people because of this meeting at the house and here. And I went very bad, very fast. So also my other teacher, Professor Nampal. In that process, I was also becoming old. And now I am 80 plus. So I said, enough is enough. Going and listening to the talk. Still, I must try to develop myself. Which I am doing at the moment. In the house, I am reading Sri Aurobindo for the last 20 years. Yes, it is 20 years. And I still find, as the mother said, that every day you will find a new meaning, provided you put your heart. I am doing that, and thank you, ladies and gentlemen. Thank you.
శ్రీ మాతారెడ్డి ఆధ్యాత్మిక స్థానంలో నాకు తొలిగుడు శ్రీపూర్ణ చంద్రరావు గారు. వారే నాకు ఓనమాలు చేసిన కళలు. వారి చివరి దశలోనే నేను వారి ప్రసంగం వినడం జరిగింది. కొద్ది కాలమైనా వారంలో 3 రోజులు అశోక్ నగర్లో గురువారం, మృత్యు శనివారం, శ్రీ అరవిందో భవన్లో ఆదివారం, అలా వారి వెనకాల పరుగులు తీయడం ఎనలేని ఆలోచించాలి. లౌకిక ప్రపంచంలోని గందరగోళం మరియు వారి ఆధ్యాత్మిక ప్రసంగంతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళేవారు. వారు ఎన్నో రంగాలలో ఇస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎల్లవేళలా శ్రీ మాతారెడ్డిల సాహిత్యంలోని లోతులను గ్రహించటం నిరంతరం కృషి కలుపుతూ శ్రీ అరవిందుల మహావారి ఆల్వైగా జీవితమంతా యోగంగానే వారి జీవించారు. వారి దేహం సాధించినప్పుడు నేను ఆ వికారం నుంచి కోరుతున్నాను. ఎన్నో ఇంతవరకు మన పూర్వీకులు మోక్షమే జీవిత పరమావధిగా చెప్తూ వచ్చారు. కానీ శ్రీ అరవిందులు అలా కాక సృష్టి పరిణామక్రమంలో మానవుడు దివ్యమానవుడిగా ఎదుగుతాడని చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం మోక్షం అనేది ఒక మధ్యకి తప్ప అదే అంతిమ. మానవుడికి దివ్యమానవుడికి ఉన్న వేదం గురించి చెప్తూ ఈనాటి మానవుడికి జంతువుకి మధ్య ఉన్న వేదం రాబోయే దివ్యమానవుడికి ఈనాటి మానవుడికి ఉంటుందని చెప్పారు. అందుకోసం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అతిమానవ శక్తిని భూమి మీదకి ఆవాహన చేశారు. ఆ శక్తికి మన జీవితాలను అనుసంధానం చేసుకుని ఒక యోగ ప్రక్రియను కూడా మనకు అందించాలి. అదే పూర్ణయోగం. మనందరం ఆ యోగ మార్గంలో పయనించడం మనము డాక్టర్ మసూద్ అలీ గారు మరియు శ్రీ చెన్నై పూర్ణచంద్రరావు గారు ఉదాహరణగా నిలిచారు. శ్రీ అరవిందుల మహాసమాధి రోజుని వారి ఎదురు కూడా దేవులను సాధించారు. మనందరం వారి జీవితంలో ఆదర్శంగా తీసుకుని శ్రీ మాతారవిందుల యోగ మార్గంలో పయనించాలి. అదే వారికి మనం ఇవ్వగలిగిన ఘనమైన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ మనకి డిన్నర్ ఉంది. డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. మెడిటేషన్ అయిన తర్వాత 5 నిమిషాలు డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.